రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా మరో ఇద్దరు నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే నిందితులు చంచల్గూడ జైల్లో ఉన్నారు. నిందితులను కస్టడీలోనికి తీసుకుంటేనే అసలైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కాల్పులు జరిపిన రితీష్ రెడ్డి గన్ లైసెన్స్ ను రద్దు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పైలట్ రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్ కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా మరో ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే నిందితులు చంచల్గూడ జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. నిందితులను కస్టడీలోనికి తీసుకుంటేనే గానీ అసలైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, మోయినాబాద్ డ్రగ్స్ కేసు విషయానికి సంబంధించి పోలీసులు అటు పార్టీ కూడా సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. పార్టీ ఒకవైపు షోకాజ్ నోటీసులు పంపిస్తే మరొక వైపు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కి కస్టడీకి కోరారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ జమీనా. ముఖ్యంగా మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసుకు సంబంధించి మరొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఫామ్ హౌస్ లోని తీగలాగితే ఇతర రాష్ట్రాల్లోనే డొంక అయితే కదులుతుంది. అయితే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరొక ఇద్దరు నిందితులను కస్టడీ కోర్టు కూడా పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేయనున్నారు. అయితే 14 రోజుల రిమాండ్ తో ఇప్పటికే చంచల్గూడ జైల్లో అయితే ఈ ముగ్గురు నిందితులు ఉన్నారు. ఇందులో రితీష్ రెడ్డి ముఖ్యంగా గన్ లైసెన్స్ ని రద్దు చేసే యోచనలో కూడా పోలీసులు అయితే ఉన్నారు. అయితే కస్టడీలో తీసుకుని విచారణ జరిపితే మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ఈ డ్రగ్ కేసుకు సంబంధాలు ఉన్న లింకులన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే ముఖ్యంగా పలువురు నాయకులు వ్యాపారవేత్తలు కూడా అయోమయంలో పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డితో అలాగే రితీష్ రెడ్డితో ఉన్న సంబంధాలకు సంబంధించి అందరూ కూడా ప్రస్తుతం భయపడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న లింకులు, అంటే పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న కాల్ లిస్ట్ లో లింక్స్ ఎవరెవరితో ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా విచారించనున్నారు. అయితే కాల్ డేటాలో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్ కాల్ డేటాపై లింకులు సేకరణ అయితే పోలీసులు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక సిట్ ఏర్పాటు చేస్తుంది. అయితే డీసీపీ స్థాయి అధికారితోని ఈ సిట్ అయితే ఏర్పాటు చేయనుంది. సిట్ అధికారులు కూడా 14 రోజులు, అంటే ఇప్పటికే చంచల్గూడ జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కస్టడీ పిటిషన్ వేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆర్మ్స్ సెక్షన్ కూడా ఉంది. అంటే ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లోని ఆ రోజు నైట్ జరిగిన దాడుల్లోని నమిత్ శర్మ 4 సార్లు గాల్లో కాల్పులు జరిపారు. ఆ గన్ వచ్చేసి పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడైన రితీష్ రెడ్డిది అయ్యింది. అయితే ముఖ్యంగా ఆ లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా ప్రస్తుతం పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తనకు అంటే వెపన్ అలాగే లైసెన్స్ ఇచ్చేది తమ ఆత్మరక్షణ కొరకే తప్ప ఏదైతే ఇటు పోలీసులు కానీ లేదంటే ఏదైనా విచారణ జరిగే సమయంలోనే కాల్పులు జరపకూడదు అంటూ కూడా తనకు ఒక రూల్ అయితే ఉంది. ప్రస్తుతం ఆ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అవుతుంది. అయితే కస్టడీకి తీసుకొని విచారిస్తే పై చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే జరిగిన పార్టీలో 11 మందిని అదుపులో తీసుకుని 2 మంది అయితే వచ్చారు. అయితే చాలా మంది పక్క రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి విచారణ చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే మన వ్యాపారవేత్తలు అలాగే రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే అయోమయంలో పడ్డారు. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డితో ఉన్న లింకులన్నీ కూడా ఆరా తీస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఆ డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు. అయితే రోహిత్ రెడ్డి డ్రైవర్ చెప్పిన విధానం ప్రకారం చూసుకున్నట్టయితే సిమ్లా 999 సమయంలో 15,000కి 1 గ్రామ్ చొప్పున కుకైన్ అయితే కొనుగోలు చేసినట్లయితే చెప్పారు. అది కూడా ఈ పార్టీకి సంబంధించి కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారించనున్నారు. ఈ డ్రగ్ లింకులన్నీ కూడా ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే మరొక పక్క ఇందులోని తాండూరు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఇప్పటికే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా షోకాజ్ నోట్లు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఏదైతే వివరణ ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే మరొక పక్క ఏలూరు ఎంపీ
మరోపక్క మహేష్ కుమార్ యాదవ్ కూడా ఇప్పటికే టీడీపీ అధికారులు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలి, లిఖిత పూర్వకంగా నోటు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ లింకులకు సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి సిట్ విచారణలో చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.